అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఉపమాన ధ్యాన సందేశాల మీద చెప్పుకుంటున్నాం. 78 ఎపిసోడ్ల నుంచి అందులో 39వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా మనలో ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి చెప్పుకుంటూ అజ్ఞాన లక్షణాలు కూడా చెప్పుకుంటున్నాం. అజ్ఞానము అంటే తెలిసి ఉన్నా కూడా ఆచరించకపోవడం. అలాగా ఇప్పుడు మనం వివరించుకునేది ఏంటి అంటే, ఇతరులకి మేలు చేయాలని, మంచి చేయాలని తెలుసు కానీ చెయ్యకపోవడం. మరి చెయ్యట్లేదు, ఆ ఫలితం పొందలేకపోతున్నారు. సహజంగా ఇవ్వగలిగిన వాడే గొప్పవాడు. ఇవ్వగలిగిన వాడి జీవితమే చాలా గొప్పగా ఉంటుంది. సహజంగా 300 జన్మలు తన స్వలాభం కోసమే ఆలోచిస్తూ ఉంటారు, స్వలాభమే చూసుకుంటూ ఉంటారు. సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత 300 జన్మలు దాటిన తర్వాత ఇవ్వడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు. 350 జన్మలు దాటేసరికి తాను ఆత్మ అన్న సంగతి తెలుసుకుంటారు. నేను దేహం కాదు అన్న విషయం కూడా తెలుసుకుంటారు. అప్పుడు ఆత్మ సంబంధం అనేవి ఇస్తూ ఉంటారు, ఆత్మ సేవలు చేస్తూ ఉంటారు. మనమంతా కూడా అలాంటి వాళ్ళమే. ఆ రకంగా ఆత్మ గురించి తెలుసుకోవడం, ఆత్మ సేవలు చేయడం, తన ఆత్మలాభానికి కావలసినవన్నీ చేస్తూ ఉండడం, జరుగుతుంది. అది ఎవరి స్థాయిలో వాడికి ఉంటుంది. కానీ ఎవరైతే ఓ గురువుని ఆశ్రయించి ఈ జ్ఞానం సంపాదించుకుంటారో వారు ఇంకా బాగా చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ప్రపంచం మీద కంటే ఆత్మ మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మ ఉన్నతి కోసమే పాటుపడుతూ ఉంటారు. ఈ ఆత్మ ఉన్నతిలో ఒక ముఖ్యమైన భాగం ఆత్మసేవలు చేయడం. అలా ఇలా ఇస్తూ ఉంటే
వారు తెలియకుండానే ఎంతో ఎదుగుతూ ఉంటారు. ఈ ఇవ్వడంలో కూడా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఇస్తూ ఉంటారని చెప్పుకున్నాం. అంటే తనకున్న దాంట్లో కొంత ఇవ్వడం, లేకపోతే తాను సంపాదించుకున్న దాంట్లో కొంత ఇవ్వడం, లేకపోతే తాను ఆదా చేసుకుని దాన్ని ఇవ్వడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకా ఎలా ఇస్తారంటే, కొంతమంది ఈ మార్గంలోకి రాకముందు కొన్ని వ్యసనాలకు లోనై ఉంటారు. తాగుడు తాగడం, ఈ పేకాట్లు ఇటువంటివన్నీ, లేకపోతే వ్యభిచారాలు ఇటువంటివన్నీ ఉంటాయి. వాటికి ఖర్చు పెడతారు ఆ సంపాదన అంతా. అలాంటి వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చాక అర్థం చేసుకుంటారు, ఎంత వృధా చేస్తున్నానని చెప్పి. ఈ వ్యసనాలకు ఖర్చు పెట్టే డబ్బు సేవలకు ఉపయోగిస్తే ఎంత లాభం పొందుతానో అన్నది అర్థం చేసుకుంటాడు వాడు. అప్పుడు వ్యసనాలు తగ్గించి ఆ డబ్బుని ఇలా సేవలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఇచ్చేవాళ్ళలో రకరకాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు తమకు లేకపోయినా, తమ దగ్గర లేకపోయినా 10 మందిని అడిగిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఈ కట్టాల యజ్ఞానికి, ఈ పేరవారం అని ఇటువంటి యజ్ఞాలకి, దానికి ఆ రసీదు పుస్తకాలు తీసుకోవడం, అందరినీ అడిగి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, దాన్ని కూడా ఇస్తూ ఉంటారు. లేకపోయినా ఇవ్వడం ఇది. ఏదో రకంగా ఇవ్వాలనే తపన వీళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా సృష్టిలో లాభం పొందుతారు. అది ఇచ్చినట్టే. అలాగే ఇంకా కొంతమంది శ్రమను దానం చేస్తారు, శ్రమదానం అంటారు. ఒక్కోళ్ళు ఒక్కో రకం. మనం చూసాం కట్టాల్లో ఎంతమంది శ్రమదానం చేస్తున్నారు. మన భీమవరం 3 రోజుల క్లాసులో కూడా ఏదో చేయాలని తప్పన ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అవకాశం తక్కువ ఉంటుంది, కట్టాల్లో బాగా ఎక్కువ. అలా శ్రమదానం చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. అది ఇవ్వడమేగా, లోక కళ్యాణం కోసం పాటుపడడమేగా, అందరి లాభం కోసం పాటుపడడమే కదా. కొంతమంది సమయదానం చేస్తారు, ఇంకా కొంతమంది వాక్కుని కూడా దానం చేస్తారు. ఈయన మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన్ని అందరికీ చెప్తారు. రోజులో కొంత సమయం కేటాయించుకుని అందరిలకు వెళ్ళి ఇలా కార్యక్రమం జరుగుతుంది రండి అని ఇలాగ చెప్తూ ఉంటారు. వాళ్ళ ఊళ్ళో కార్యక్రమం జరిగినా ఎక్కడ జరిగినా కూడా అది కూడా ఇచ్చినట్టే. అలా అందులో కొంతమంది స్పందించినప్పుడు, చెప్పినప్పుడు కొంతమంది స్పందిస్తారు.
వాళ్ళు కొంత మార్పు వస్తుంది. దానికి కారణం వీళ్ళు చెప్పబట్టి, చేత దాని యొక్క ఫలితం వీళ్ళకి ఉంటుంది. అది అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఈ 4 పనులు చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానాన్ని చేస్తున్నాం, శాకాహార నియమాలు పాటిస్తున్నాం, పుస్తకాలు, పత్రి గారి పుస్తకాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాం. అలాగే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి సందేశాలు వింటున్నాం. భీమవరం క్లాసులో, ఈ జూమ్లో, ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళి మనం ఇవన్నీ వింటున్నాం. ఈ సేవల్లో పాల్గొంటున్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుందండి. అంతేకాదు, ఈ జ్ఞానం పెరిగే కొద్దీ మన ప్రవర్తనలో మార్పు కూడా వస్తుందండి. అలా చేయగా ఎంత మార్పు వస్తూ ఉంటే మన జ్ఞానం అంత పెరుగుతున్నట్టు. మన లోపాలు సరి చేసుకుంటూ ఉంటాం, మన తప్పులు తొలగించుకుంటూ ఉంటాం. ఆ రకంగా జ్ఞానం వృద్ధి చేసుకుంటాం. ఇలా జ్ఞానం పెరిగిన వాళ్ళు ఇంట్లో కూర్చోలేరండి. వాళ్ళు తపన ఉంటుంది. అరే, ఈ జ్ఞానం వల్లే కదా నేను ఈ స్థాయికి వచ్చాను, ఇవన్నీ తెలుసుకున్నాను, ఇంత సరి చేసుకున్నాను. ఇది అందరికీ మనం పంచినట్లయితే వాళ్ళు కూడా మార్పు వస్తుంది కదా, వాళ్ళు ఆనందంగా జీవిస్తారు కదా. మనం సంపాదించుకునే నెల ఉండిపోవడం ఏంటంటూ తనకి అవకాశం ఉన్న మేరకు ఈ జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటాడు. చెప్పడమే దానం అండి. డబ్బు ఆశించి చెప్పేది దానం అవ్వదు. ఏమీ ఆశించకుండా ఇచ్చేదే దానం. అంచేత ఈ జ్ఞానదానం కూడా, నేను వచ్చాను, నాకు ఇంత ఖర్చు అయింది, నాకేమిస్తావు అని అడిగితే అది ఇంకా ఆ జ్ఞానదానం పోయినట్టే ఆ ఫలితం. లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్లయితే దానికేం తప్పేం లేదు, తీసుకోవచ్చు. నువ్వు అడగకుండా వాళ్ళు ఏదైనా ఇచ్చినట్లయితే. అడిగి తీసుకుంటే మళ్ళీ అది నష్టపోతారు మీరు. ఉపయోగం లేదు, చేసిన శ్రమ వృధా. అంచేత అలా జ్ఞానాన్ని కూడా దానం చేయొచ్చు. చేస్తున్నారు మనోళ్ళంతా. నేను మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. కొంచెం శ్రమ పడండి, కష్టపడండి కొన్నాళ్ళు. ఈ జూమ్లోకి అటెండ్ అవ్వడం, రెగ్యులర్గా రావాలి. జ్ఞానం ఊరికే పెరగదండి, కొంచెం కష్టపడితేనే. భీమవరం క్లాసులు, మిగతా అన్ని చోట్ల. ఏమండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆ స్థాయి వచ్చేదాకా కష్టపడాలండి. తర్వాత ఇంకేముందండి. ఇప్పుడు ఓ డిగ్రీ చదివినోడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినోడు కొన్ని సంవత్సరాలు కష్టపడతాడు. ఆ సర్టిఫికెట్ వచ్చాక, ఆ పాస్ అయిపోయాక ఇంకా చదువుతాడండి. నేను కష్టపడడం ఎందుకు, నేను వెళ్ళడం ఎందుకని మానేస్తే జ్ఞానం లేకుండా బతుకుతాడు, చదువు లేకుండా బతుకుతాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడితే చదువుతో బతుకుతాడు. అలాగే ఒక 6 మాసాలు, ఏడాదో
2 ఏళ్ళు కష్టపడండి, శ్రద్ధ పెట్టండి, మిగతా అన్నీ కాస్త త్యాగం చేయండి. అప్పుడు మీరు జ్ఞానం సంపాదించుకుంటారు. ఇంచక్క దానం చేస్తూ ఎంతో ఫలితం సంపాదించుకుంటూ ఉంటారు. తర్వాత ఇంక మీరు సంపాదించేదేంటి, వచ్చిన దాన్ని పంచుతున్నారు అంతే. ఇంకా తర్వాత మీరేమీ చేసేదేమీ లేదు. నాలో మొదట్లో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే, మొదట్లో ఏదైనా చాలా గట్టిగా పట్టుకుంటాను నేను. ఏ రంగంలో ఉన్నా సరే అందరిలాగా ఏదో నామకహా పట్టుకోను. ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు మొత్తం నా సమయంగా నేను అన్నీ మొత్తం పూర్తిగా దాని మీదే పెడతాను నేను. దాంట్లో టాప్ లెవెల్లో ఉన్న వారి స్థాయికి చేరిపోతూ ఉంటాను. చదువు అలా చదివేవాడిని. ఆ చదువు అయిపోయిన తర్వాత ఫస్ట్ వ్యవసాయంలోకి వెళ్ళాను నేను. కొన్ని సంవత్సరాలు చేశాను వ్యవసాయం. ఎప్పుడో 20-30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు స్థాయికి చేసి వాళ్ళని కూడా మించి చేసేవాడిని. వాళ్ళు ఏదో మామూలుగా అలవాటు ప్రకారం చేసుకెళ్తారు. నేను అందరినీ కంపేర్ చేసేవాడిని. ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వీడికి ఎవరికి ఎక్కువ పండింది, అదే అన్నీ చూసేవాడిని. ఆ ఎక్కువ పండంలో వాడేం చేసేవాడు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అందరినీ దాటిపోయేవాడు. వాడి ఆలోచన వరకే చేసేవాడు. మనం అందరి ఆలోచనల్ని క్రోడీకరించి చేసేవాడు. అలా ఉండేది. తర్వాత బిజినెస్లోకి వచ్చినప్పుడు అంత కసిగా చేశాను. మరి అది కూడా నెంబర్ 1 స్థానంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయికి చేరిపోయాను నేను. పాలిటిక్స్లోకి వెళ్ళాను. అక్కడ కూడా డామినేట్ చేసి ఒక మంచి గుర్తింపు అంటే మనం ఏది చెప్తే అందరూ దాన్ని ఫాలో అయ్యేటట్టుగా అలా ఉండేది. తర్వాత కుల సంఘాల్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడ టాప్ లెవెల్కి వెళ్ళేవాడిని. అదైన తర్వాత యోగాసనాలు వేసేవాడిని. ఆ యోగాసనాలు వేసినప్పుడు పొద్దున్నే అక్కడ నేర్చుకోవడం కాదు, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. వాళ్ళకి ఒక ఆసనం రావాలి అంటే ఆసన సిద్ధి 6 మాసాలు పడితే నేను వారం రోజులు సాధించేవాడిని. ఎన్నో రకాలు నేర్చుకున్నాను. కంప్లీట్ నేర్చి గురువుగా కూడా చెప్పడం మొదలెట్టాను. ఇలా అన్నీ చేస్తూ ఉంటే పత్రికా పరిచయమే, ధ్యాన పరిచయమే. ఇందులోకి వచ్చాక ఇక్కడ కొన్ని మాటలు వినేవాడిని. సీనియర్ మాస్టర్ అని. వాళ్ళనే పిలిచి పత్రిక స్టేజ్ ఎక్కించి వాళ్ళనే మాట్లాడించేవారు. నాకు మనస్కరించలా. వాడు సీనియరిటీ, నేనెందుకు కాదు, అయినా వాడేం చెప్తున్నాడు, నాకు తెలిసింది కూడా వాడు చెప్పట్లేదే అని చెప్పి మనం ఎందుకు సీనియర్ కాకూడదని బాగా కృషి చేసి చాలా స్వల్ప కాలంలోనే మరి ఇలా క్లాసులు తీసుకోవడం అన్నీ చేశాను. సీనియర్లు అన్న వాళ్ళందరినీ డామినేట్ చేశాను. అప్పటికే 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరినీ పత్రికారు అన్నారు. నేను స్టార్ట్ చేసిన 2 ఏళ్ళకి.
ఇంత షార్ట్ పీరియడ్లో అందరినీ డామినేట్ చేసావయ్యా అన్నారు. ఈ తర్వాత ఏముంది, అలవోక మనం నేర్చుకున్నాక అలవోకగా అన్నీ దానంతట అయ్యే వస్తాయి. మీరు నిస్వార్థంగా చేస్తే ప్రకృతి సహకారం వస్తుంది. మీరు ఇంకెందుకు ఎదగరండి? ఓ పక్క ప్రకృతి సహకారం చేస్తూ, ఓ పక్క మీ కృషి, ఓ పక్క గురువు, ఇంతమంది ఉన్నప్పుడు ఎంతైనా ఎదుగుతారు. కావాల్సింది మీ దగ్గర శ్రద్ధ. అప్పుడు ఈ జ్ఞానాన్ని చక్కగా పంచుతారు. ఆ జ్ఞాన ఫలితం కూడా పొందుతారు. మీరు ఆత్మ ఎంతో ఉన్నతి పొందుతుంది, లాభం పొందుతుంది. మీరు శరీరం వదిలిన తర్వాత గొప్ప గొప్ప లోకాలకి చేరుకుపోతారు. ఎప్పుడైతే మీరు దగ్గర జ్ఞానం ఉంటుందో అక్కడ అర్థమవుతుంది మీకు ఎంత గొప్ప లోకాలకి వెళ్ళారో. మీ అదృష్టానికి మీరే మురిసిపోతారు ఆ పై లోకాల్లో. అక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యం, ఋషులు, మహర్షులు, ఆ యోగులు, ఇలాంటి వాళ్ళందరి సాంగత్యం దొరుకుతుంది అక్కడ. అక్కడ ఇంకా కొత్తగా ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ళందరి సలహాలు తీసుకుంటారు. దానికి అనుగుణమైన జన్మ ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అక్కడ. గొప్ప లోకాలకి, ఊర్ధ్వలోకాలకి చేరుకున్న వాళ్ళకి. అధోలోకాల్లో ఉన్నవాళ్ళు కర్మలను బట్టి జన్మించుకుంటారు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళేవాళ్ళు ఈ జ్ఞానం అది సంపాదించుకుని ఇన్ని గొప్ప పనులు చేసేవాళ్ళు వాళ్ళ అనుకూలమైన జన్మ వాళ్ళు ఎంచుకుంటారు. చాయిస్ ఉంటుంది మీకు. అంచేత దీనికి ఇంకేం లేదు. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టడమే. మా అబ్బాయిలు, మా అమ్మాయిలు, మా సంసారం, నా భర్త, లేకపోతే నా భార్య, నా పిల్లలు, నా సంపాదన, వీటి మీద పెడితే ఈ లాభాలన్నీ కోల్పోతారు మీరు. వాళ్ళకంటే తెలివితో కూడా ఎవరు లేరు. ఈ మార్గంలోకి వచ్చి ఎంతో ఈ అవకాశం ఉన్నప్పుడు కూడా ఇటువంటివన్నీ పెట్టుకుని ఎంత నష్టపోతారు. శంకరాచార్య వారు చెప్తారు కదా, భజగోవిందంలో చెప్పారు. ఇంకా వివేక చూడమని ఇలాగ ఎన్నో గ్రంథాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఉండేవి కావునైనా వాటి మాయలో పడతావేటి? జాగ్రత్త. నువ్వెవరో తెలుసుకో, నీకేం కావాలో చూసుకో, దాని మీద దృష్టి పెట్టు. ఇవ్వబడిన అవకాశాన్ని వృధా చేస్తావేటి? మళ్ళా రాదునైనా ఇటువంటి అవకాశం అని చెప్తారు వాళ్ళు. శంకరాచార్య వారు చెప్పారు, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే వాడికంటే దురదృష్టవంతుడు ఎవడు లేడండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అవకాశం వచ్చింది. అందరూ రమ్మంటే రాలేరు, ఇందులోకి కూర్చోమంటే కూర్చోలేరు, చెప్తే అర్థం కాదు, వినరు. కానీ మీరు అర్థం చేసుకున్నారు, అనుసరిస్తున్నారు. కానీ ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి, అది నేను చెప్పేది. కొంతకాలం మిగతాయి పక్కన పెట్టండి. పక్కన పెట్టేమంటే వదిలేయమని కాదు,
లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. మీ సమయాన్ని వృధా చేయకండి, జీవితాన్ని వృధా చేసుకోకండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దరిదాపు మీరు చివరి స్థితికి వచ్చేసారు. చాలా గొప్ప స్థితికి ఎదిగి ఉన్నారు మీరు. ఎందుకు గొప్ప స్థితికి ఎదిగి ఉన్నారని అంటున్నానంటే, ఎవరైతే జ్ఞానాన్ని పొంది జ్ఞానం సంపాదించుకొని జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటారో, భూమి మీద వారి కంటే గొప్పవారు ఎవరూ లేరు. గుర్తెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. ఎవరైతే జ్ఞానదానం చెయ్యగలుగుతారో భూమి మీద వారి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. బుద్ధుడు జ్ఞాని అయిన వెంటనే ఊరూరు తిరిగి జ్ఞానాన్ని పంచాడు. జీసస్ జ్ఞాని అయిన తర్వాత ఆయన అలా తిరిగాడు. పత్రి గారు ఆయన తెలుసుకున్నాక సదానంద యోగి ద్వారా కూర్చోలేదు ఇంట్లో. ఎంతంత గొప్పవాళ్ళు అయిపోయారండి. జ్ఞానులు ఊరికే కూర్చోరండి. స్వామి వివేకానంద ఎన్ని చోట్లకి తిరిగాడు ఆయన. ఆయన సందేశాలు ఇప్పటికీ యువకులకి ఎంత ఆదర్శం. అంచేత ఎవరైతే నిస్వార్థంగా జ్ఞానదానం చేస్తారో వారు చాలా గొప్పవారు అవ్వడం అన్నది సహజం. ఇప్పుడు అవకాశం మీ అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, నేను ఈ అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటారు? కొంచెం కష్టపడండి, ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి, సరైన జ్ఞానం సంపాదించండి, సరైన జ్ఞానాన్ని పంచండి. నోటికి వచ్చింది పంచడం కాదు. ఇతరులు గమనించకపోయినా, మీరు గమనించకపోయినా ప్రకృతి గమనిస్తుందండి మీరు మాట్లాడే మాటలు. ఇది మర్చిపోకండి. ప్రతిదీ గమనిస్తుంది. మీ మాటలకు ఇతరులు పడిపోవచ్చు, ప్రకృతి పడదు. రాసుకోండి. మీరు సరైన జ్ఞానం, సత్య జ్ఞానం సంపాదించుకొని సత్య జ్ఞానాన్ని మీరు బోధించాలి నిర్మోహమాటంగా. ఇతరుల గొప్ప కోసం, ఇతరుల మెప్పు కోసం నువ్వు కాంప్రమైజ్ అయ్యావు అంటే ప్రకృతికి దూరం అయిపోతావు. నువ్వు ప్రకృతి సాకారానికి నువ్వు దూరం అయిపోతావు. ప్రకృతి అంటే భగవంతుడు. ఈ స్టేజ్లో మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సహకారం మీరు సంపాదించగలిగితే తిరుగు లేకుండా ఎదుగుతారు. ఈ పాయింట్ రాసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రకృతి యొక్క సహకారం మీరు పొందగలిగితే తిరుగు లేకుండా ఎదుగుతారు. మరి నిజంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన ఎంతోమంది మాస్టర్లు ప్రకృతిని పక్కన పెట్టి గొప్పల కోసం చెప్తున్నారు.
మెప్పు కోసం చెప్తున్నారు. వాళ్ళు ప్రకృతికి దూరం అయిపోతారు. మళ్ళీ ఎన్నో జన్మలు పడుతుంది వాళ్ళకి. అది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు వాళ్ళకి. అందుకే మనం వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను నేను. జ్ఞానాన్ని పెంచుకోండి, జ్ఞానాన్ని పంచండి, ఆత్మ సేవలు చెయ్యండి, జ్ఞానదానం చెయ్యండి. మీరు చివరి స్థితికి వచ్చేసినట్టేనండి. ఇంకా ఏంటండి ఈ పిల్లలు, ఈ సంసారము, ఎంత పర్మనెంట్ అనుకుంటున్నారా? వీళ్ళంతా మీ పిల్లల? నీ టైం అయిపోతే నీ దారి నువ్వు చూసుకుంటావు. పిల్లల కోసం భూమి మీద ఉండవు. నీ వయసు పెరిగిపోతే నీ పిల్లలే నేను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేస్తాను. నీ వల్ల ఏం ఉపయోగం లేదనుకుంటే ఆరాట పడిపోతారు. నా కొడుకు అంటారు, నా కూతురు అంటారు, నా తల్లి, నా తండ్రి, నా ఆస్తులు, ఇవన్నీ ఉండనివి. జ్ఞానం పొందడానికి భూమి మీదకి మనం ఎలా వచ్చామో వాళ్ళు అలాగే వచ్చారు. రెక్కలు వచ్చేదాకా మన తల్లిదండ్రులు మన ఎలా చూసుకున్నారు, వాళ్ళకి రెక్కలు వచ్చేదాకా మనం చూసుకోవాలి. వాళ్ళ కోసం మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అంచేత ఖచ్చితంగా చెప్తున్నాను, జ్ఞానదానం చేసేవారు చాలా చాలా గొప్పవారు. ఎవరైతే నిస్వార్థంగా చేస్తారో ప్రకృతి యొక్క సహకారం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా వాళ్ళు ఎలా ఎదుగుతారంటే అంతలా ఎదుగుతారు. అంచేత ఈ విషయాసక్తి తగ్గించుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి ఆసక్తినే విషయాసక్తి అంటారు. ఆత్మాశక్తి పెంచుకోండి. మీరు ఆత్మ కోసమే, ఆత్మ ఉన్నతి కోసమే, ఆత్మ లాభం కోసమే మీరు భూమి మీదకి వచ్చి ఈ దేహం తీసుకున్నారు. సంసారం పోషించడానికి తీసుకోవాలా. వాళ్ళకి మీకు సంబంధం లేదు అసలు. మీలాంటి ఆత్మలే వాళ్ళు కూడా. భూమి మీదకి రావడానికి ఎవరో ఒక తల్లిని ఆశ్రయించాలి. అలా మీ శరీరాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. అంతే తప్ప అంతకన్నా సంబంధం ఏమీ లేదు. జీవించాలి అంటే తోడు ఉండాలి. అందుకే స్త్రీ పురుషుణ్ణి ఎంచుకుంటుంది, పురుషుడు స్త్రీని ఎంచుకుంటారు. ఇవన్నీ భూమి మీద అవసరాలు చూసుకుంటూ ఆత్మ కోసం పాటుపడాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి.
ఆత్మజ్ఞానం బోధిస్తూ ఆత్మోన్నతి పొందాలి. అంచేత ఈ ఇవ్వడంలో కూడా ఆశించకుండా ఇచ్చేది అసలే ఫలితం పొందగలుగుతారు. ఫలితం ఆశించకుండా ఇవ్వాలని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. దాని గురించి మనం రేపు తెలుసుకుందాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా సరే తనకున్న దాంట్లో నుంచి ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చినప్పుడు ఆ ఫలితం తనకు దక్కుతుంది. అంతేకాని ఇతరులు ఇచ్చిన దానికి ఫలితం తనకు రాదు, తన పేరు మీద ఇతరులు ఇచ్చినా చేసినా ఆ ఫలితం తనకు దక్కదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి బాగా. మా ఆయన చేస్తున్నాడు నాకు వస్తుందని, లేకపోతే మా ఆవిడ చేస్తుంది నాకు వస్తుందని, అది తెలివి తక్కువతాను. ఎవరు చేసుకున్నది వాళ్ళకి. ఒక ఆత్మకి సంబంధం లేదు. అన్నీ ఆత్మలే అన్నది మీకు అర్థమవుతాయి. ఇదంతా అర్థమవుతుంది. కనిపించే దేహాలన్నీ మాయమైపోయేవే, ఉండవు. అదేదో పర్మనెంట్ శాశ్వతం అనుకుంటూ ఆ మాయలో పడిపోవడం కాదు. చేత రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.